హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అనే యూనిట్ని మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి హోమోజీనియస్ ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే దాంట్లోన మనం ఏంటంటే సో మనకి ఒక ఈక్వేషన్ కానీ సమ్ ఎక్స్ప్రెషన్ కానీ మనకి ఇస్తారు. సో అందులోన ఎక్కడైతే ఎక్స్ టర్మ్స్ ఉన్నాయో ఆ ఎక్స్ టర్మ్స్ ప్లేస్లోన ల్యాండా ఎక్స్ అని, వై టర్మ్స్ ప్లేస్లోన ల్యాండా వై అని రీప్లేస్ చేయాలి. అర్థమైందా? ఎక్స్ ప్లేస్లో ల్యాండా ఎక్స్ అని, వై ప్లేస్లో ల్యాండా వై. సో అందుకే కదా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై దగ్గర ఎఫ్ ఆఫ్ ల్యాండా ఎక్స్ కామా ల్యాండా వై ఈక్వల్ టు, సో లాస్ట్కి మనకి ఏం రావాలంటే ఇవి సబ్స్టిట్యూట్ చేశాక ల్యాండా పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఏంటి, ల్యాండా పవర్ ఆఫ్ ఎన్ అనేది రావాలి. మళ్ళీ ఇంటూ సపరేట్గా మనకి ఏదైతే క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఇచ్చారో అది కూడా వస్తే దాన్ని ఏమంటారంటే హోమోజీనియస్ ఈక్వేషన్. ఓకేనా? సో ఇదేంటంటే డిగ్రీ అంటారు, ఎంత డిగ్రీ అంటారన్నమాట. సో ఈ ఎంత డిగ్రీ ఎంత ఉంది కూడా మనము క్వశ్చన్లో ఇచ్చినప్పుడు మనం మెన్షన్ చేయాలి ఆన్సర్లో. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్స్ చెప్పి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏంటి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని ఇచ్చారు. సో ఫస్ట్గా మనం క్వశ్చన్లో ఏమైతే ఇచ్చారో అది రాసుకోవాలి, లెట్ లేదంటే గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని ఇచ్చారు. నేను ఏమని చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ల్యాండా ఎక్స్ కామా ల్యాండా వై అనేది రాసుకోవాలి. అంటే ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ ల్యాండా ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ ఉంది కదా, సో ల్యాండా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ల్యాండా వై హోల్ స్క్వేర్. ల్యాండా ఎక్స్ హోల్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు, ల్యాండా స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్గా రాసుకోవచ్చు. సో రెండిట్లో చూస్తే మనకి ల్యాండా స్క్వేర్ అనేది కామన్ ఉంది. సో ఏంటి, ఇక్కడ నుండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ నుండి వై స్క్వేర్. ఇప్పుడు ఎలా ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే మనకి ఏంటి క్వశ్చనే కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైయే కదా. సో అంటే ఏంటి, ల్యాండా స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకేనా? సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ల్యాండా పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్మాట్లోనే కదా ఉంది. అంటే ఇది హోమోజీనియస్ ఫంక్షన్. ఓకే, ఎఫ్ ఆఫ్ ల్యాండా ఎక్స్ కామా ల్యాండా వై ఈక్వల్ టు ల్యాండా పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అయ్యింది కాబట్టి ఇది, సో ఇట్ ఈజ్ అన్ హోమోజీనియస్ ఫంక్షన్. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క డిగ్రీ ఎంత, ల్యాండా పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. సో విత్ డిగ్రీ 2. సో దీని యొక్క డిగ్రీ ఎంత మనకి 2. ఎన్ ప్లస్లో ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇక్కడ డిగ్రీ అంటాం. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు లాగ్ వై ప్లస్ 2 log x. సో ఇది కూడా సేమ్ మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు లాగ్ వై ప్లస్ 2 log x అని తీసుకుంటాము. ఎక్స్ ప్లస్లో ల్యాండా ఎక్స్, వై ప్లస్లో ల్యాండా వై. ఇక్కడ వై ఉంది కాబట్టి ల్యాండా వై, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ల్యాండా ఎక్స్ తీసుకుంటాం. సో ఈ రెండిట్లో నుండి ఏం కామన్ తీయచ్చు, ల్యాండా అనేది కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, లాగ్ వై ఉంటుంది ప్లస్ ఇక్కడ 2 log x అనేది ఉంటుంది. అంటే ఈ లాగ్ వై ప్లస్ 2 log x అంటే క్వశ్చనే కదా. అంటే ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ ల్యాండా అంటే ల్యాండా పవర్ ఆఫ్ 1 ఉందని అర్థం. సో ల్యాండా పవర్ ఆఫ్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఇది కూడా సేమ్ ల్యాండా పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్మాట్లో ఉంది కాబట్టి సో ఇట్ ఈజ్ అన్ హోమోజీనియస్ ఫంక్షన్ విత్ డిగ్రీ, ఎంత డిగ్రీ ఇక్కడ 1. ఓకేనా? సో విత్ డిగ్రీ 1. సో అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 1/3 ఇంటూ వై పవర్ ఆఫ్ 3/4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. సో మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో అది రాసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్లో ల్యాండా ఎక్స్ అని, వై ప్లస్లో ల్యాండా వై అని తీసుకుంటాం. tan ఇన్వర్స్ వై ప్లస్లో ఎంత, ల్యాండా వై, ఎక్స్ ప్లస్లో ల్యాండా ఎక్స్ అని తీసుకుంటాం. సో ఇక్కడ ల్యాండా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత ఉంటుంది, బై బై ఎక్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ దీనికి ఎల్సిఎం చేద్దాం. సో ఇక్కడ ఎంత, 3 4s 12 అయితే ఇక్కడ ఎంత మనకి 12 రావాలి. ఎల్సిఎం 12 రావాలంటే ఇంకా 3కి ఇక్కడ మనకి ఎంత కావాలి, 3 4s 12 అంతేనా. సో ఇక్కడ చూడండి 1/3 ఇంటూ 3/4
4 అంతేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం అంటే 3,4 అని చూస్తాం. అవునా, ఎల్సిఎం చూడటం వచ్చేది 3,4 అని చూస్తే ఫస్ట్ 3తో చూస్తాం. 3 1 3, 4తో 3 టేబుల్లో అవ్వదు కాబట్టి 4 అలాగే రాసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు చూస్తే 4th టేబుల్ తీసుకుంటాం. 4 నార్మల్గా 1, 4 1 4. సో ఇప్పుడు ఎంత, 3 ఇంటూ 4 ఇంటూ 1 ఇంటూ 1 అంటే ఈ 1 ఇంటూ 1 అని రాస్తా పర్లేదు, రాయకపోయినా పర్లేదు. సో ఎంత, 12. అంటే మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది, 12 అని వచ్చింది. ఇప్పుడు 12 అని వస్తే ఈ 3 అనేది మనకి 12th టేబుల్, అంటే మనకి ఈ 3 టేబుల్లో 12th అనేది ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్లో 4, 3 4 12 కదా. కానీ మనకి ఇక్కడ అంటే ఏంటి కరెక్ట్గా సరిపోలేదు, మనకి ఇంకా 3 4 కదా. సో ఏం చేస్తామంటే ఇక్కడ న్యూమరేటర్ని 4 తోటి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 1 ఉంది, 1 ఇంటూ 4 అంటే 4 ప్లస్ ఇక్కడ 4th టేబుల్లో మనకి 12 అనేది ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది, 3తో క్యాన్సిల్ అవుతుంది. అంటే 4 3s 12 కదా. మనకి ఇక్కడ సరిపోలేదు కాబట్టి ఆ 3 4 3s కాబట్టి ఆ 3 అనేది న్యూమరేటర్తో మల్టిప్లై అవుతుంది. 3 ఇంటూ 3 అంటే ఎంత, 9. సో ఇక్కడ 4 + 9 అంటే ఎంత మనకి, 13/12. సో అదే ఇక్కడ మనం రాసుకున్నమాట. ఓకేనా. సో లాంబ్డా పవర్ ఆఫ్ 13/2 అనేది ఇక్కడ ఈ రెండింటి నుండి కామన్ తెస్తున్నాం. సో ఇక్కడ లాంబ్డా ఉంది, ఇక్కడ లాంబ్డా ఉంది కాబట్టి లాంబ్డా పవర్ ఆఫ్ 13/12 అనేది కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది, x పవర్ ఆఫ్ 1/3 ఇంటూ y పవర్ ఆఫ్ 3/4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ y/x అనేది మనకి ఇక్కడ మిగులుతుంది. సో లాంబ్డా పవర్ ఆఫ్ 13/2. సో ఇదంతా ఏంటి మనకి f(x, y). సో ఇదంతా మనకి f(x, y) కాబట్టి సో ఇదేంటి, ఇట్ ఈస్ అన్ హోమోజీనియస్ ఫంక్షన్. మరి మనకి డిగ్రీ ఎంత ఇక్కడ, 13/12. సో అది డిగ్రీ అని రాసుకుంటాం. ఇవన్నీ ఏంటి వరకు చూసినవన్నీ హోమోజీనియస్ ఫంక్షన్. ఇప్పుడు చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే f(x, y) = 2x³ + 3xy అన్నారు. సో గివెన్ దట్ f(x, y) = 2x³ + 3xy అని తీసుకుంటాం. ఏంటి ఇక్కడ x ప్లస్ లాంబ్డా ఎక్స్ అని, y ప్లస్ లాంబ్డా వై అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏంటి x అంటే లాంబ్డా ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ లాంబ్డా ఎక్స్ ఇంటూ లాంబ్డా వై. సో ఇది ఎలా రాసుకోవచ్చు, లాంబ్డా క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్గా రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ దీన్ని లాంబ్డా ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డా స్క్వేర్ ఎక్స్ ఇంటూ వై. సో లాంబ్డా స్క్వేర్ ఎక్స్ ఇంటూ వై. ఓకేనా. సో రెండింటి నుండి మనం ఏం కామన్ తెచ్చు, లాంబ్డా స్క్వేర్ అనేది కామన్ తెచ్చు. ఇక్కడ లాంబ్డా క్యూబ్ ఉంది కానీ ఇక్కడ లాంబ్డా స్క్వేర్ మాత్రమే ఉంది, అందుకని మనం లాంబ్డా స్క్వేర్ని తీసుకుంటాం. ఓకేనా. సో లాంబ్డా స్క్వేర్ తీసుకుంటే ఇక్కడ ఎంత మిగులుతుంది, లాంబ్డా మిగులుతుంది. సో 2 లాంబ్డా x³ + 3xy. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి సేమ్ వచ్చింది కానీ ఇక్కడ మధ్యలో లాంబ్డా వచ్చేసింది. అవునా. సో ఇది f(x, y) ఫార్మాట్లో ఉందా, లేదు. సో ఇట్ ఈజ్ నాట్ అన్ హోమోజీనియస్ ఫంక్షన్. సో ఇది హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుందా, ఇది f(x, y) కాదు కాబట్టి ఇది హోమోజీనియస్ ఫంక్షన్ కాదు. సో హోమోజీనియస్ ఫంక్షన్ అయితే సో ఇట్ ఈస్ అన్ హోమోజీనియస్ ఫంక్షన్ అని మనకి ఎంతైతే డిగ్రీ ఉందో ఆ డిగ్రీ అనేది రాస్తాం. ఒకవేళ హోమోజీనియస్ ఫంక్షన్ కాకపోతే ఇట్ ఈస్ నాట్ అన్ హోమోజీనియస్ ఫంక్షన్ అని మనం మెన్షన్ చేస్తాం. సో ఇది హోమోజీనియస్ ఫంక్షన్. ఓకే కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.